రండి. ఓకే, జాగ్రత్త. మీకెప్పటి నుంచి ఇలా? అది లేదు లేదు, మీకు పుట్టినప్పటి నుంచి చూపలేదా, లేదంటే మధ్యలో? పుట్టినప్పుడు బాగానే ఉన్నానండి. స్కూల్కి వెళ్ళే రోజుల్లో సడన్గా ఫీవర్ వచ్చి చూపు పోయింది. పుట్టినప్పటి నుంచి చూపు లేకపోతే పర్వాలేదండి, కానీ అన్నీ తెలిసి చూశాక ఇప్పుడు చూడలేకపోతున్నా అంటే చాలా కష్టంగా ఉందండి. 10 సంవత్సరాలప్పుడు చూసిన ప్రపంచం ఇప్పటికీ గుర్తుందండి. మా అమ్మా నాన్న రూపం ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీకు ఒక విషయం తెలుసా? నా చూపు పోయాక నేను మాట్లాడిన మొదటి అమ్మాయి మీరేనండి. సారీ, నా కథంతా చెప్పి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ విత్ మీ. అరే, మీ వాయిస్ కూడా చిత్రగారి లాగా భలే స్వీట్గా ఉందండి. ఓ చా, ఎఫ్ఎమ్మా? ఐఎమ్ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే. నేనేదో మీరు పాడారనుకొని. హలో. Hi, Chinda. హాయ్ డాడ్. Where are you? డాడ్, ఐమ్ ఆన్ మై వే. Okay. Take care. Bye. I'll wait for you. ఎన్ఐటి వచ్చేసిందా? వచ్చేసింది. ఆగండి, నేను డోర్ ఓపెన్ చేస్తాను. రండి. వన్ మినిట్, ఇక్కడే ఉండి వచ్చేస్తాను. రే వసంత్, నువ్వు వేసిన బిస్కెట్కి ఆ బిస్కెట్ పడిపోయింది. జాగ్రత్తగా ట్యాకిల్ చెయ్యి. మీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ మీరు ఇది తీసుకోవాలి. ఏంటండి ఇది? వాకింగ్ స్టిక్. మీ వాళ్ళందరి దగ్గర ఉంది, మీ దగ్గర లేదు కదా. థ్యాంక్స్ ఆంటీ. అయ్యో, నేను ఆంటీని కాదండి. సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదు, మీ గురించి తెలుసుకున్నాను కానీ మీకు నా గురించి చెప్పలేదు కదా. ఓకే. ఐఎమ్ నర్మదా, BSc ఫైనల్ ఇయర్, ఏవియన్ కాలేజ్. నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్, బాయ్. యా. జాగ్రత్త అండి. సారీ అండి, ఇక మీద జాగ్రత్తగా ఉంటాను. నువ్వు చాలా గొప్పడు రోయ్. లైసెన్స్ లేదు కదా, పోలీసుని చూడగానే వెనకాల సెటిల్ అయిపోయావా? అవునరా మామ. లైసెన్స్ ది. ఇది నేను అడిగింది ఇతని లైసెన్స్. ఏంటి సార్, ఈవేళ పెళ్లి రోజా? వచ్చేటప్పుడు బాగా డబ్బుతో రమ్మన్నట్టున్నారు, లేకపోతే వెనకాల నోటికి లైసెన్స్ ఏంటి సార్? నీ కళకి నేను ఎలా కనపడుతున్నాను రా? కన్ఫర్మ్ గా చెప్పలేం, కాకపోతే సింటమ్స్ తెలుస్తున్నాయి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైపోవచ్చు. అంటే మొం పచ్చడైపోద్ది. బండి నడిపింది వాడు, నేను నా కళ్ళారా చూశాను. గుద్దేనంటే కుండి పగిలిపోద్ది. బండి నేను తోలుతానగా కళ్ళు కనపడడం లేదా? మీ ఇద్దరికి కళ్ళు బాగానే కనపడతాయి, నాకే కళ్ళు కనపడవు. మామ, నీకు మాలినోడి దగ్గర ఎందుకు రా నిజాలు చెప్తావు? సూపర్, అతను కొట్టేసావు. ఈ గొడవంతటికి నేనే కారణం కాబట్టి నా చెంప చెల్లు మన చూసావా? నేను అనుకు నిన్ను కొట్టాడు. ఇప్పుడైనా నమ్ముతావా ఈయన కళ్ళు కనిపించవని? నాకే టోకరేయాలని చూస్తారా? రండి రా, మీ సంగతి చెప్తాను. ఎస్ఐ గారి దగ్గరికి. ఎస్ఐ గారు అంటే సిటీకే హడల్ సార్. బండి డ్రైవ్ చేసుకొచ్చింది వాడు, అడిగితే కళ్ళు కనపడమంటున్నాడు. ఎవరికి కళ్ళు కనపడవు? నాకు కనపడవు సార్. నీకు కనపడతాయిరా? నాకు కనిపిస్తాయి సార్. అయితే నువ్వు చెప్పు, ఎవరికి కనపడవు? వీడికి కనపడవు. కనపడమన్నాడు చెప్పాడుగా, నువ్వు చెప్పు ఎవరికి కనపడవు? మావా,
వీడు కొట్టకుండా చంపేస్తున్నాడరా. సార్ మీరు తీవ్రవాదుల్లో మమ్మల్ని తీవ్రంగా హింసించకండి. నిజం చెప్తున్నాం, మా ఇద్దరి దగ్గర ఒక పైసా కూడా లేదు. కావాలంటే ఈయన పంపించి నీ ఇంటి దగ్గర ఇస్తాం. ఏంటయ్యా ఇంటికి వెళ్దామా? ఇల్లు ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్, రండమ్మా. ఈయన నాకు తెలుసు. హీస్ రియలీ బ్లైండ్. సారీ అమ్మా, మీరు వెళ్ళండి. ఎవరు ఎవరు ఎవరది? నేనండి నర్మదా. ఆ రోజు మిమ్మల్ని రోడ్ క్రాస్ చేయించాను, లిఫ్ట్ కూడా ఇచ్చాను. మీరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. 24, ఒక్క నిమిషం. 4 వీలరా? సార్ సార్ చెప్పండి. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ఫ్రెండ్ వచ్చారు, నేను తనతో వెళ్ళిపోతాను. మొత్తానికి తప్పు చేసుకుని తప్పించుకుని చాలా నమస్కారం. ఏంటో సిద్ధు? పోలీసా? ఏదో మాట వరుసగా నా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండి. కారు వేసుకుని ఫాలో అయిపోతున్నారు. వేరే అవునండి, కరెక్ట్. మామూలుగా నమ్మకమే జీవితం అంటారు కదండి, కానీ నాలాంటి వాళ్ళకి లెక్కలే జీవితం అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి 1 2 3 అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది.